కంచెగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ప్రభుత్వం చదువు చేస్తున్నటువంటి భూములపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక సుప్రీంకోర్టు స్టేతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున విద్యార్థులు వర్షంలో కూడా యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చి తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పెద్ద సంబరాలు కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడొచ్చు, వాళ్ళలో ఒక ఆనందం అయితే వ్యక్తమవుతుంది. పర్యావరణాన్ని విఘాతం కలిగించేలా ప్రభుత్వం ఇక్కడ చెట్లన్నింటినీ కొట్టివేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పక్షులు కావచ్చు, అదేవిధంగా జీవచరాలకు కూడా ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించింది అని చెప్పేసి గత 5 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? కొంత ఊరటైతే మేము ఊరటగా ఫీల్ అవుతున్నాము. గత కొన్ని రోజులుగా చేస్తున్న పోరాటానికి కోర్టు స్టే ఇచ్చినందుకు ధన్యవాదాలు కోర్టుకి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టుతో కొంత మాకు ఊరట లభించింది, కానీ పోరాటం ఇంకా అయిపోలేదు. ఖచ్చితంగా మేము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. ఎందుకంటే 7 తారీఖు వాయిదా వేసింది. 7 తారీఖు తర్వాత మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ వస్తే దాంతోపాటు మా డిమాండ్స్లలో ల్యాండ్ టైటిల్ అనేది మాకు యూనివర్సిటీ పేరు మీద ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్లలో అదొకటి కూడా. కాబట్టి ఫస్ట్ ఈ జేసీబీలు ఆపాలి. పోలీసు బలగాలు ఇంకా కూడా క్యాంపస్ చుట్టూనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. పోలీసు బలగాలు ఇంకా కూడా క్యాంపస్ నుంచి విడిచిపెట్టలేదు. సో హెచ్సీలో ఉన్నటువంటి పోలీస్ క్యాంప్ అంతా కూడా ఫస్ట్ వెళ్ళిపోవాలి. జేసీబీలు ఇప్పటికే వర్క్ ఆపేసిండ్రు. కాబట్టి 7 తారీఖు వరకు మా పోరాటం కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. ఇంకా కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? దీని ఫస్ట్ ఈ దేశంలో న్యాయస్థానాలు బతుకున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనము. వీళ్ళు ఎంత ఆదివారము శనివారాలు వచ్చి ఉగాది రోజు పండుగ లేకుండా చేసినా కానీ మా విద్యార్థుల కొట్లాటతోని దేశమంతా కదిలింది. మూగజీవాల కోసము, బయోడైవర్సిటీ కోసము ఈరోజు నడుస్తున్నాయి. ఈ కమిటీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, యాక్సెప్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ కమిటీకి కూడా వచ్చే రిపోర్ట్లను అన్నిటికీ కూడా మేము మా దగ్గర ఉన్న రిపోర్ట్లని బయోడైవర్సిటీని కాపాడడానికి ఎకోలో సిస్టమ్ కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాదులో ఎక్కడైతే బయోడైవర్సిటీ లాంగ్స్లో మా పిలుస్తున్న దీన్ని కాపాడుతాం. సుప్రీంకోర్టు రాష్ట్రానికి చెంపచెలం అనిపించేలా చేసింది. ఇంకా మూర్ఖంగా ఇంకా పోతే కోర్టుకు పోయి మళ్ళీ లీగల్ స్టేజ్ ఇంకా మళ్ళీ తీస్తాం. ఫర్దర్గా ఇప్పుడు కోర్టులో ఈ సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు. ఫర్దర్గా విద్యార్థుల తరపు నుంచి సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు కోర్టు మాత్రం సుమోటోగా తీసుకుంది. రేపు మేము సపరేట్గా మేము లీగల్ సెల్తో మాట్లాడి అడ్వకేట్లతో చెప్పి మా పిలుసు కూడా మాకు వేపిస్తాం వాళ్ళతోనే. ఈ ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కదా, ఇప్పుడు మీ అజిటేషన్ మీరు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, కంటిన్యూ చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు ఫర్దర్ ఆర్డర్ ఇచ్చే వరకు ఎలా ఉండబోతుంది? మా కార్యాచరణ ఇప్పుడు మేము కూడా లీగల్ టీం వాళ్ళతో మాట్లాడతాము. సుప్రీంకోర్టుకు పోతున్నాం, అలా హైకోర్టులో కూడా స్టే ఇచ్చిర్రు. 2 చూసుకొని నెక్స్ట్ మా కార్యాచరణ మీకు వివరిస్తాం. సుప్రీంకోర్టు స్టే విధించడంతో విద్యార్థులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉంది కాబట్టి ఇటు హైకోర్టును ఆశ్రయించాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది. ఆ సుమోటోగా స్వీకరించే హైకోర్టు రిజిస్ట్రార్ను కూడా ఆదేశించింది. ఆ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఇక్కడ భూములను పరిశీలించి ఆయన సుప్రీంకోర్టు ఒక నివేదిక పంపారు. ఆ మేరకు సుప్రీంకోర్టు అయితే స్టే విధించడంపై విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు క్యాంపస్ నుంచి బయటికి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతో కావచ్చు, అదేవిధంగా నినాదాలతో హోరెత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనతో ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సుప్రీంకోర్టు స్టే విధించడం ఎట్లా చూస్తారు? ఇది స్వాగతిస్తున్నాం. మరోసారి ఈ దేశంలో రుజువు అయింది. ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ ఉంటుందో, ఆర్బిటరీగా నియంత్రితమైన ప్రభుత్వాలు నియంత్రితంగా ప్రవర్తిస్తాయో అప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు ప్రజల వైపు నిలబడతాయని ఈరోజు సుప్రీంకోర్టు స్టేతోని మరొకసారి రుజువు అయింది. ఇది ఇక్కడితో కాకుండా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా దాన్ని మేల్కొని ఇప్పుడు ఉన్న యూనివర్సిటీ అధికారులకు అప్పగించి ఇప్పుడు ప్రభుత్వం రియలైజ్ అయ్యి ప్రభుత్వం ఒక ధర్మకర్తగా వ్యవహరించి యూనివర్సిటీకి హక్కులు కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు
ఇప్పటి వరకు కూడా మొదట్లో మీరు యూనివర్సిటీ భూముల కోసం ఫైట్ చేశారు, ఆ భూములన్నీ యూనివర్సిటీ అన్నారు. ఆ తర్వాత పర్యావరణానికి సంబంధించి ఇప్పుడు మరొక డిమాండ్ కూడా కనిపిస్తూ ఉంది, ఆ భూములన్నీ కూడా యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పేసి. ఒకవేళ ప్రభుత్వం మీతో చర్చలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీతో యూనివర్సిటీ అధికారులతో డిస్కషన్స్ వస్తే ఇంకా ఏ అంశాలు ముందు పెట్టే అవకాశం? ఫస్ట్ విద్యార్థులు ఎప్పుడు కూడా చర్చలకు సిద్ధంగానే ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడైనా పెద్ద మనసు చేసుకొని విద్యార్థులను పిలిచి మాట్లాడాల్సిన విద్యార్థి ఇంట్రెస్ట్ అంటే అడ్వైజర్ల వాళ్ళు చెప్పిన అడ్వైజర్ల ద్వారా కానీ వాళ్ళు ఇచ్చే రాంగ్ గైడెన్స్ ఫాలో కాకుండా ఇక్కడ నిజాన్ని తెలుసుకొని ఇక్కడ ఉన్న మూగజీవులను వైల్డ్ లైఫ్ని అట్లనే ఇక్కడ యూనివర్సిటీకి ఉన్న కస్టోడియన్ని గుర్తించి దానికి హక్కులను కల్పించాలని యూనివర్సిటీని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మొత్తంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో విద్యార్థులు సాధించిన అతి గొప్ప విజయంగా తెలంగాణ నేల ఎప్పుడు కూడా ఉద్యమాలకు ఎప్పుడు కూడా సాధిస్తుంది, కొట్లాడి హక్కులు వాళ్ళు సాధించుకుంటారు అనడానికి ఇదో నిదర్శనం. విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై. ఇక కోర్టులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే ఈ స్టే విధించడం పట్ల కూడా తాము చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి మొదట్లోనే విద్యార్థులతో మాట్లాడి ఉంటే ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చేది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.